Murmu gives assent to bill to rename Kerala as Keralam. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన పాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ రీఆర్గనైజేషన్, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్, ఈ టాపిక్ కింద అయితే మనం ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. అయితే మనకి ఈ ఆర్టికల్లో కేరళ యొక్క స్టేట్ ఏదైతే ఉందో ఈ స్టేట్ పేరుని కేరళంగా అయితే మార్చడం గురించి అయితే మనకి ఈ ఆర్టికల్ అయితే మాట్లాడుతుంది. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అంట కేరళ యొక్క ఆల్టర్నేషన్ ఆఫ్ నేమ్ బిల్ 2026కి అయితే ఎసెంట్ని అయితే ఇచ్చారంట. అంటే ఇప్పుడు కేరళ యొక్క పేరు కేరళంగా మార్చడానికి సంబంధించిన ఒక లెజిస్లేషన్ లాగా అయితే మనకి ఇది మారింది. అయితే మనకి లోక్సభలో సో కేరళ యొక్క ఆల్టరేషన్ ఆఫ్ నేమ్, కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిల్ 2026, ఈ బిల్ వచ్చేసి మనకి ఆగస్టు 11న అయితే పాస్ అయింది. రాజ్యసభలో తర్వాత రోజు ఆగస్టు 12th అయితే బిల్ పాస్ చేసింది. తర్వాత మనకి బిల్ వచ్చేసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ బిల్లుకి అయితే సంతకాలను అయితే ఇచ్చారు. సో అందువల్ల ఇప్పుడు ఈ లెజిస్లేషన్ అనేది లాగా మారింది. సో ఇప్పటి నుంచి కేరళ ఇస్ కాల్డ్ యాజ్ కేరళం. ఓకే, అయితే అసలు నేమ్ ఎందుకు చేంజ్ చేశారు అనేది కనుక తీసుకుంటే, కేరళ యొక్క స్టేట్ అసెంబ్లీ అంట 2024లో ఒక రిజల్యూషన్ అయితే పాస్ చేసింది. దాని యొక్క పర్పస్ ఏంటి, స్టేట్ యొక్క నేమ్ని కేరళ నుంచి కేరళంగా మార్చాలని సెంటర్కి అయితే కోరిందనమాట. సో తర్వాత మనకి కేరళ గవర్నమెంట్ ఆ రిజల్యూషన్కి సెంటర్కి పంపింది కదా. సో ప్రెసిడెంట్ కూడా బిల్లుని స్టేట్ లెజిస్లేచర్కి వ్యూ కోసం అయితే రిఫర్ చేశారు. అయితే మనకి కేరళ అసెంబ్లీ దీని మీద ఒక యునానిమస్ రిజల్యూషన్ అయితే అడాప్ట్ చేసింది. సో అంటే అసెంబ్లీలో ఏకగ్రీవంగా అయితే నేమ్ చేంజ్ చేయడానికి సపోర్ట్ అయితే ఇచ్చింది. అయితే కేరళని కేరళంగా ఎందుకు మార్చారు అంటే, సో ద స్టేట్ ఆఫ్ కేరళ విల్ బి నోన్ యాజ్ ది స్టేట్ ఆఫ్ కేరళం. అంటే స్టేట్ యొక్క అఫీషియల్ కాన్స్టిట్యూషనల్ నేమ్ అనేది ఇప్పుడు కేరళ నుంచి కేరళంగా అయితే మారింది. అయితే మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్ అంటే, ఒక స్టేట్ యొక్క నేమ్ని మార్చాలి అంటే మనం ఏ ఆర్టికల్స్ ప్రకారం మారుస్తాము, ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 3 ఏం డీల్ చేస్తుంది, ఏదైనా ఒక కొత్త స్టేట్ క్రియేట్ చేయాలన్నా, స్టేట్ని ఒక ఏరియాస్ని ఆల్టర్ చేయాలన్నా, బౌండరీస్ని ఆల్టర్ చేయాలన్నా, స్టేట్ యొక్క నేమ్స్ని మార్చాలి అన్నా మనం ఏ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ యూజ్ చేసుకొని చేస్తాము, ఆర్టికల్ 3. సో ఇది మనం యూపీఎస్సీ పాయింట్లో నేర్చుకోవాల్సింది. సో కేరళ యొక్క నేమ్ కేరళంగా మారింది, దాట్ ఈస్ అ న్యూస్. బట్ అకార్డింగ్ టు వాట్ ఆర్టికల్స్ విల్ ద గవర్నమెంట్ మేక్ దట్ నేమ్. సో బిల్ అనేది పాస్ అయింది, లోక్సభ రాజ్యసభలో పాస్ అయ్యి మనకి ప్రెసిడెంట్ దగ్గర నుంచి సైన్ పొందింది. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 3 ప్రకారం కేరళ యొక్క నేమ్ని కేరళంగా అయితే మార్చారు. ఓకే, అయితే కాన్స్టిట్యూషన్లో ఈ కొన్ని ఇప్పుడైతే మనం ఆర్టికల్ 3లో కనుక చేంజెస్ చేసినప్పుడు ఫస్ట్ షెడ్యూల్లో కూడా మనకి చేంజెస్ అనేవి చేంజ్ అవుతాయి. బికాస్ ఫస్ట్ షెడ్యూల్లో మనకి స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ వాటి యొక్క నేమ్స్ అండ్ టెరిటరీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఫస్ట్ షెడ్యూల్లో మనం చూస్తాము. సో కాబట్టి మనకి ఇక్కడ కేరళ పేరు కేరళంగా మార్చడానికి ఫస్ట్ షెడ్యూల్లో కూడా కరస్పాండింగ్ అమెండ్మెంట్స్ అయితే మనకి ప్రజెంట్ అయితే చేస్తారు. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని కేవలం ఒక ఇష్యూగా మాత్రమే చూడకుండా ద స్టాటిక్ పార్ట్ అయిన ఆర్టికల్ 3 ఫస్ట్ షెడ్యూల్లో వస్తున్న చేంజెస్, ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలి అంటే లోక్సభ రాజ్యసభ పాస్ చేసి అక్కడి నుంచి ప్రెసిడెంట్ యొక్క అసెంట్, ఇవి మనం చూడాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఇష్యూ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్స్. ఓకే, ఒకసారి క్విక్గా చూద్దాము. So President Draupadi Murmu has given assent to bill to rename the Kerala as Keralam, making it a law. So the Kerala alteration of the name bill 2026 was passed by both the houses of the parliament, and the proposal originated from a Kerala Legislative Assembly resolution seeking the name change. And the bill provides for the alteration of the state's name from Kerala to Keralam, and the change requires an amendment to the first schedule of the constitution, and the constitutional procedure for the alteration of the state name is provided under article 3. So UPSC angle lo article 3 enti, role of
పార్లమెంట్ ఏంటి, ప్రెసిడెంట్ యొక్క రోల్ ఏంటి, స్టేట్ లెజిస్లేచర్ యొక్క రోల్ ఏంటి ఇన్ ద ఆల్టరేషన్ ఆఫ్ ద స్టేట్ నేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫస్ట్ షెడ్యూల్. సో ఇది మనకి ఆర్టికల్ నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్.